హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము గుత్తి వంకాయ కూర పచ్చిమిర్చితో ఎలా చేసుకోవాలో చూద్దాం. పచ్చిమిర్చి, కొద్దిగా ఎండు కొబ్బరి, పల్లీలు, ఒక తెల్లగడ్డ, కొద్దిగా ధనియాల పొడి, వీటన్నిటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత వంకాయలు 4 భాగాలుగా కోసుకోవాలన్నమాట. గుత్తి వంకాయకి నేను చూపించిండే విధంగా కోసుకోవాలి. కోసుకున్న తర్వాత మసాలాలకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి వాటిని నేను చూపించే విధంగా మీరు వంకాయ మధ్యలోకి పెట్టాలన్నమాట. ఈ విధంగా పెడితే ఉప్పు కూడా వంకాయకి బాగా కలుస్తుంది, అందుకనేసి ఈ విధంగా పెడతాము. మీరు చూస్తున్నారు కదా, నేను పెట్టే విధంగా మీరు కూడా వంకాయలోకి మసాలా బాగా ఇప్పుడు మనము గ్యాస్ స్టవ్ వెలిగించి మనకు కావాల్సినంత వంకాయలు ఫ్రై చేయడానికి కావాల్సినంత నూనె వేసి అందులోకి ఒక ఎర్రగడ్డ తరిగేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత నేను చూపించిండే విధంగా మసాలా పెట్టుకున్న వంకాయలు ఆ నూనెలో వేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అన్నీ ఆయిల్ సరిపడేలా మనం వేసుకోవాలి. అప్పుడే దీన్ని నూనె వంకాయ అని కూడా అంటారు. అందుకే ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలన్నమాట మనము. చూడండి ఎలా సౌండ్ వస్తుందో ఆయిల్లో వేస్తుంటే, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఈ విధంగా బాగా ఆయిల్లో ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత ఒక సైడ్ ఉడుకుతారు కదా, ఇంకో సైడ్ కూడా ఉడకాలంటే వాటిని మనము తిప్పేసుకోవాలన్నమాట. కొద్దిగా తిరిగేసుకుంటే అన్నీ బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మనము ఒక టమోటా కట్ చేసుకొని ఆ వంకాయలోకి ఈ టమోటా కూడా మనం బాగా వేసి కలపాలన్నమాట. నేను చూపించిన విధంగా కలిపేసిన తర్వాత కొద్దిసేపు వేగనివ్వాలి. ఒక 2 minutes అలా వేగనిచ్చిన తర్వాత మిగిలిన మసాలా నీళ్ళు మనము అందులోకి వేయాలి. వేసిన తర్వాత మీకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని ఆ మసాలాలోకి కలిపేయాలి వాటర్. తర్వాత చూడండి, అలా కలిపేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో వంకాయ కూర. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, చాలా అందంగా కూడా కనిపిస్తుంది. మా ఇంటి వెనుక ఉన్న పెరట్లో నాటి కరివేపాకు చెట్టు ఉంది, అందులో 3 రెమ్మలు తీసుకున్నాను. ఈ ఫ్లేవరు వంకాయ కూరకి తగలాలంటే ఇలా రెమ్మలు తీసుకొని కడిగి అందులో వేయాలన్నమాట. చూడండి, అందంగా చాలా బాగా కనిపిస్తుంది. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. వంకాయ కూరకి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. చూడండి, తర్వాత రాగి సంగటిలేగి ఈ వంకాయ కూర చాలా నప్పుతుంది అన్నమాట. బాగుంటుంది. రెండింటి కాంబినేషన్ రాగి సంగటి, నూనె వంకాయ కూర. మీరు కూడా ట్రై చేయండి.